జనరల్‌గా సిటీ వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అంటే పిజ్జాలు, బర్గర్‌లు, పఫ్‌లు అయన్నీ ఉంటాయి. కాకపోతే మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే ఎన్నో రకాల బజ్జీలు, బోండాలు, అసల పునుకులు, వంకాయ బజ్జీలు ఏవేవో ఉంటాయి. అసలు ఇవన్నీ తెలిస్తే ఏంటి ఇన్ని రకాల బజ్జీలు ఉంటాయా అనుకుంటారు సిటీ వాళ్ళు. పునుకులైతే చల్ల పునుకులు చక్కగా అసలు మంచి మెత్తగా అయితే అనిపిస్తది. ఇన్ని రకాల బోండాలు ఎక్కడా చూసుండరు. నాకు తెలిసుండి ఒక్కసారి ఇది టేస్ట్ చేస్తే మాత్రం పిజ్జాలు, బర్గర్‌లు ఎందుకు పనికిరావుమాట. ఎందుకు అంటే ఎందుకు కూడా పనికిరావు. అసలు అది టేస్ట్ ఆ చప్పచప్పగా ఉంటాయి గానీ. ఇలా పిడత కింద పప్పులో అలా కలిపితే బావుంటది. అంతేగాని ఇక్కడ మరమరాలేసి స్పూన్‌తో కలిపిచ్చేస్తారు. ఏదో బేల్ పూరియో, ఏదో కేల్ పూరియో ఏదో చెప్తారక్కడ. కానీ ఇక్కడ చూడండి చక్కగా అన్ని రకాల బజ్జీలు మంచిగా అది ఎలానా ఈవినింగు ఒక స్నాక్స్ తర్వాత ఒక స్నాక్సు వరుస పెట్టి తింటే తిన్నది మళ్ళీ తినడానికి ఇంచుమించు నెల రోజులు పడుతుంది. అన్ని రకాలు అన్ని టైప్స్ ఉంటాయన్నమాట మా వైపు. మా వైపు అంటే ఈస్ట్ వెస్ట్లోనే కాదు, కృష్ణా గుంటూరు ఆ వైపు కూడా అలాగే ఉంటాయి అనుకుంటున్నాను. ఏమో నాకు అంత ఐడియా లేదు కానీ మా మా గోదావరి జిల్లాలో అయితే మాత్రం ఎన్నో రకాల ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు అనుకుంటాను ఈ ఒక్కరోజు 2 రోజులు ఏదైనా రిజర్వేషన్ ఇస్తే బాగుండు నా కడుపుకి ఎక్కువ తినడానికి. అంటే అన్నీ ఒకేసారి కవర్ చేయలేం కదా ఒక 4 రోజుల్లో. అన్ని రకాలు తినాలనిపిస్తుంది. కాకపోతే వయసు రీత్యా పొట్ట సహకరించాలి కదా. అయినా ట్రై చేస్తాం ఏదో లాస్ట్లో ఏదో ఈయన వేసుకుందాంలే జీలకర్ర రసం తాగుదామని. ఇది చూసారా పూరి అంటారు దీన్ని. ఎంత పెద్ద పూరియో 60 రూపాయలు ఆ పూరి మాట. కానీ పూరీలో ప్లస్ కర్రీయే. కర్రీ బాగుండాలి మెయిన్. ఇక్కడ పూరీలో చప్ప కర్రీ ఇస్తారు కానీ మన వైపు అలా కాదు. మంచి బంగాళదుంప కుర్మా వేసి, ఉల్లిపాయ వేసి, నిమ్మకాయ వేసి చక్కగా ఇస్తారు. నిజంగా ఒక్కసారి అలవాటు పడితే మాత్రం మానలేమన్నమాట. ఈ అమలాపురంలో ఇది వంకాయ బజ్జీ అప్పట్లో ఎన్ని బజ్జీలు తినాలండేది కానీ డబ్బులు ఉండేవి కాదు. ఇది పెద్దాపురం వారి పాలకోవా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పాలకోవా అసలు అలా ఫ్రెష్గా నోట్లో వేసుకుంటే వరుసగా 2, 3 అలా వెళ్ళిపోతూ ఉంటాయి పదైనా. ఇది మా వైపు తిండ్లు.